ఆంధ్ర మెడికల్ కాలేజ్ అల్యూమిని చాలా స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు. 50 కోట్లు ఫండ్స్ సేకరించి చక్కని ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు చంద్రబాబు. అంతేకాదు కాలేజ్లో చక్కని సౌకర్యాలు కల్పించారని ప్రశంసించారు. యూనివర్సిటీలోని మెడికల్ కాలేజీ సెంటినరీ అల్యూమిని భవనాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ప్రతి ఒక్క ఫ్లోర్ కూడా పేర్లు కూడా చాలా బాగా పెట్టారు. అదే మాదిరిగా ఫెసిలిటీస్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫెసిలిటీస్ క్రియేట్ చేశారు. ఇంకొక పక్క ఇక్కడ పనిచేసిన చదువుకొని పైకి వచ్చిన ప్రతి ఒక్కరిని ఇక్కడ పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా డిస్ప్లే చేశారు. ఇది చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇందులో 4 అంతస్తులు ఉన్నాయి. వెస్ట్ బ్లాక్ మొత్తం ఆడిటోరియం 50,000 స్క్వేర్ ఫీట్లో ఇది నిర్మించారు. ఈరోజు ఆడిటోరియం చూస్తేనే అర్థమవుతుంది, వన్ ఆఫ్ ది బెస్ట్ ఆడిటోరియం. మళ్ళా మీటింగ్ పెట్టాలంటే ఇక్కడ పెట్టుకోవాలనే విధంగా మీరు జీరో పావర్టీ 2029 తర్వాత కూడా ఆర్థిక అసమానతలు తగ్గించుకుంటూ బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ ఇవ్వాలని. ఈరోజు అన్నింటికంటే పీపుల్ యాజ్ క్యాపిటల్. మన తల్లిదండ్రులు ఎంత ఆస్తులు ఇచ్చారని కాదు, ఇప్పుడు మేమందరం ఉన్నాం, పైకి వచ్చాం. నిన్నటి వరకు హెల్త్ మినిస్టర్ సత్య గారు ఒక మాట అన్నారు, వెంకయ్య నాయుడు గారి దగ్గర ఓఎస్టీగా పనిచేశారు. ఈరోజు మంత్రిగా వచ్చి ఆ రోజు ఓఎస్టీగా వచ్చి విట్నెస్ చేశాడు. ఇప్పుడు మంత్రిగా వచ్చి మీతో కలిసి మిమ్మల్ని గ్రీట్ చేసే పరిస్థితికి వచ్చాడు. మేము కూడా ఒక సాధారణ కుటుంబంలో పుట్టాను. నేనే కాదు, ఏ నాయకుడైనా. కడాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, గాంధీజీ కానీ, అంబేద్కర్ కానీ, ఎన్టీఆర్ కానీ, ఎవరైనా ఒక మామూలు కుటుంబాల్లో పుట్టాం. వాళ్ళ జీవితంలో వాళ్ళు అవలంబించిన విధానాలు కానీ, వాళ్ళ మైండ్ సెట్ వల్ల ఒక అచంచలమైన వ్యక్తులుగా తయారయ్యారు. నేను అందుకే ప్రజల్ని ఒక క్యాపిటల్గా తీసుకొని, పీపుల్ యాజ్ క్యాపిటల్ తీసుకొని మెంటరింగ్ చేసే బాధ్యత ఈ P4లో మార్గదర్శకులకు ఇద్దామని. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వీళ్ళు హ్యాండ్ హోల్డ్ చేయడం, గైడ్ చేయడం, సమయానుకూలంగా కొన్ని నిర్ణయాలు చెప్పడం. ఈరోజు నేను మొన్న కూడా చెప్పాను, అంబేద్కర్